ఏడు ఈ పాటికి రోలు వలిగే ఎండ దంచుతుండే జనము పిల్లవిసుకు కూడా బయటికి వెళ్లకుండా నీడ పట్టునే ఉండే. కానీ అదేందో ఏడాది తిరిగేటోరకు కాలం తిర్లమర్ల అయ్యింది. రోలు వలిగే ఎండ కాదు కదా, కనీసం బట్టలారే ఎండ కూడా కొడతలేదు. ఎందుకంటే ఈసారి వానలు మొదలే వచ్చినాయి కాబట్టి. మరి ఇప్పటికే ఆడాడ జోరు వానలు పడ్డ ముచ్చట్లు మనం దినం చూస్తూనే ఉన్నాం. ఇక రేపు రేపు ఎట్లా ఉండబోతుందో చూద్దాం పార్రో సార్. మొగులు మోక చూస్తుంటే ఈసారి వానలు జోరుగానే పడేటట్లు కొడుతుంది. ఓ దిక్కు వాయువు బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనం, ఇంకో దిక్కు నైరుతి రుతుపవనాలు రెండు దబ్బిన్నే వచ్చుడుతోని రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు మస్తు మోకందుకున్నాయి. బాలాసోర్కు తూర్పు దిక్కు వాయుగుండం లేచిందట. ఇది చిన్నగా మెల్లగా బలపడి ఉత్తరా కోస్తా దిక్కు జోరు వానలు పడే మోకుందని అంటుర్రు విశాఖపట్నం మొగులధికారులు. అంతేకాదు గంటకు 40 కిలోమీటర్ల రువ్వడితోని దయ్యంగాలులు కూడా పెడతాయట. అటు దక్షిణ కోస్తా దిక్కు కూడా అట్లనే ఉండొచ్చంటుర్రు. సముద్రం కూడా అల్ల కల్లోలంగా ఉండే ఛాన్స్ ఉందట. అందుకనే ఎందుకైనా మంచిదని మత్స్యకారులను సముద్రంలో చేపల షికారుకు పోవద్దని ఆడరేసిర్రు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకైతే గట్టి వానలు పడతాయంటుర్రు. అంతేకాదు పైన పడుతున్న వానలకు కింద బాజుకు వరదలొచ్చే మోకుంది కాబట్టి గోదావరి, నాగవల్లి, వంశధార నది చుట్టుపట్టుండే జనాలు పైలంగా ఉండమని చెప్తుర్రు. కలెక్టర్లకు రెస్క్యూ టీములను తయారు పెట్టాలి, ఎంత పెద్ద ఆపద వచ్చినా అరుసుకుంటానికి తయారు ఉండాలి అని ఆర్డరేసిర్రు. ఇక ఏపీ ముచ్చట్లు ఇట్లుంటే ఇటు మన తెలంగాణలో కూడా వానలు జోరందుకుంటున్నాయి. అల్పపీడనం జయంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలల్లా రాబోయే రెండొద్దులు పెద్ద వానలే పడతాయని చెప్పుకొస్తుర్రు మొగులధికారులు. రోహిణి, కార్తీ చాలైనా కూడా ఎండలు పెద్దగా లేవు కాబట్టి ఇక చిన్నగా మెల్లగా ఎండాకాలం పోయినట్లే వానలు అందుకున్నట్లే అని చెప్పుకొస్తుర్రు. ఈనరు కదా జర్రంతా పైలంగా ఉండురి మరి.